ఆయనలో ఉన్న ఆ స్వాగ్ని డైరెక్టర్ వాడుకుంటలేరు అనిపించింది ఇది చూసిన తర్వాత. గైస్ ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలా టాక్స్. మెగాస్టార్ చిరంజీవి గారు, మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే వచ్చింది. ఒకసారి ట్రైలర్ చూసి ట్రైలర్లో ఏముంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. డోంట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాను. తప్పు చేసిన కోసి కారం పెడతాడు మన శంకరవర ప్రసాద్ గారు. పవర్ఫుల్ ఆఫీసర్ మీట్స్ నయనతార. ఫ్యామిలీ షుడ్ బిగిన్ సార్. పెళ్లి చేసుకుంటారా? స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్. పెళ్లి ఏం చేసుకుంటారు? యు బెటర్ బిహేవ్ యువర్సెల్ఫ్. ససై నేను చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే అప్పుడు వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు. ప్లీజ్ ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్? టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. ఏంటిది? ఎక్కడ వెయిట్ చేస్తున్నాం ముచ్చరి కోసం. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? అంతే మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? జాన్ నిజంగా బాస్ని అనిల్ రావిపూడి ఇంత అందంగా చూపిస్తాడు అనుకోలే. నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు అస్సలు. చూడండి ఎంత స్లిమ్ అయిపోయాడు. 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో 10 సినిమాలు తీసేయచ్చు. ఇంత అందంగా ఉన్నాడు. అండ్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూస్తేనే అర్థమైపోయింది, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మనం రక్తపాతాలు అవి ఇవి ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాకి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాము అని అనిపిస్తుంది ఈ ట్రైలర్ వరకు. అంటే ఆయన రా ఏజెంట్ కాబట్టి ఇంకా ఎంత అన్నా చేసుకునే స్కోప్ ఉంది. సో ఇప్పటికైతే స్టోరీ ఎక్కువ రివీల్ చేయలేదు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. అండ్ లాస్ట్కు విక్టర్ వెంకటేష్ గారు వచ్చింది మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే అప్పుడు కూడా డైలాగ్ ఎట్లుంది, ఒకసారి డైలాగ్ మళ్ళీ ఒకసారి విందాము. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. చూడడానికి నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? వెంకటేష్ గారు మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? వెంకటేష్ గారు అమ్మో, నీ ఇంత షార్ట్ టైంలో ఇట్లాంటి డైలాగ్స్ ఎట్లా రాస్తాడో నాకు నిజంగా. అనిల్ రావిపూడి ఒకప్పుడు F3 చూసినప్పుడు అయితే మస్తు కోపం వచ్చింది. అంత చెత్తగా ఉండే అది. F3 అనుకుంటా. F3 చూసి అంత చెత్తగా ఉండే. కానీ నువ్వు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నీ ఫ్యాన్ అయిపోయినా. ఇప్పుడు ఇంకా చూడండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ జోన్లోకి వెళ్ళిపోయింది. మెగాస్టార్ని ఇంత కామెడీ జోన్లో చూపిస్తాడని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మెగాస్టార్లో ఆ టచ్ ఉంది. ఆ టచ్ని చాలామంది డైరెక్టర్లు పట్టుకుంటలేరు ఈ మధ్యలో.
ఆయన నిజంగా ఆ టచ్ మామూలుగా లేదు. ఆయనలో ఉన్న ఆ స్వాగ్ని డైరెక్టర్ వాడుకుంటలేరు అనిపించింది ఇది చూసిన తర్వాత. గైస్ ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐ మీన్ ఎంటర్టైన్గా ఉంది. అంటే రక్తపాతాలు, కత్తులు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా హ్యాపీగా ఫ్యామిలీతోటి, అంటే రాజాసాబ్ తర్వాత మనశంకర వరప్రసాద్. రాజాసాబ్లో ఆ థ్రిల్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్యామిలీతోటి మనశంకర వరప్రసాద్కి హ్యాపీగా వెళ్ళే విధంగా అయితే ఇది ఉంది. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. టేక్ కేర్, బాయ్.